Hi students, in this class we are going to discuss about the representation of various thermodynamic process on PV diagram and TS diagram. This is unit 1 class 19. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియస్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ పీవీ డయాగ్రామ్ ఆన్ టీఎస్ డయాగ్రామ్. సో ఈ క్లాస్ నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎందుకంటే ఈ క్లాస్లో అన్ని కూడా ఎటువంటి డెరివేషన్స్ కానీ డెఫినేషన్స్ కానీ ఎట్లాంటి థియరీ పార్ట్ లేదు, అన్ని డయాగ్రామ్స్ ఉన్నాయండి. పీవీ డయాగ్రామ్, టీఎస్ డయాగ్రామ్. సో కాబట్టి మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతోనే సో ఒకసారి ఈ డయాగ్రామ్స్ అన్ని కూడా ఎట్ ఏ టైము అన్నీ మీరు అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మనం మాట్లాడుకునే లాంగ్వేజ్లోనే మీకు చెప్తాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో జనరల్గా మనకి థర్మోడైనమిక్ ప్రాసెస్ ఎన్ని ఉన్నాయండి? సో థర్మోడైనమిక్ ప్రాసెస్ వచ్చేసి 5 టైప్స్ ఉన్నాయండి. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, ఐసోచోరిక్ ప్రాసెస్ నెంబర్ 1. నెంబర్ 2 కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ఆర్ isobaric ప్రాసెస్. నెంబర్ 3 isothermal ప్రాసెస్ ఆర్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. Fourth one adiabatic or isentropic process. Fifth one polytropic process. So these are the 5 types of thermodynamic process we have. So in every thermodynamic process again we have 2 types of process. They are, see here, thermodynamic process which is constant volume process kadamma. Constant volume process lo again 2 types of process unnai. Okati compression ante constant volume compression process, constant volume expansion process. See like this, constant volume process లో మళ్ళీ మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ కంప్రెషన్, కాన్స్టెంట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ 2 ప్రాసెస్ ఉంటాయి. అలానే మనం సెకండ్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ లో కూడా కాన్స్టెంట్ ప్రెజర్ కంప్రెషన్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఇఫ్ యూ టేక్ third one, that is isothermal process. So in that also we will have 2 process. One is isothermal compression process, isothermal expansion process. In adiabatic process or isentropic process again we have compression and expansion. Adiabatic compression, adiabatic expansion. And similarly last one polytropic process, polytropic compression, polytropic expansion. So these are the process of the thermodynamic processes. Thermodynamic process. So constant volume process లో compression లో మనకి PV diagram, TS diagram. Constant volume expansion process లో PV diagram and TS diagram. అలానే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో కంప్రెషన్, కాన్స్టెంట్ ప్రెజర్ కంప్రెషన్ ప్రాసెస్లో పీవీ డయాగ్రామ్, టీఎస్ డయాగ్రామ్. ఇలా ప్రతి ప్రాసెస్లో కూడా పీవీ డయాగ్రామ్, టీఎస్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూస్తాము. సో కాబట్టి 1 by 1 ఒకసారి కేర్ఫుల్గా వినండి. దానికంటే ముందు మనం కంప్రెషన్ ప్రాసెస్లో, ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మనం యారో సింబల్ ఎలా రిప్రజెంట్ చేస్తామని ఫస్ట్ నేర్చుకుందామండి. యారో సింబల్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ యారో సింబల్ ఇన్ కంప్రెషన్ ప్రాసెస్. So compression process, it may be constant volume process, it may be constant pressure process, it may be isothermal process, it may be adiabatic process or polytropic process, whatever it is. So అన్ని ప్రాసెస్ లో కూడా కంప్రెషన్ ప్రాసెస్ ఉంటుంది. సో కంప్రెషన్ ప్రాసెస్ అన్నప్పుడు కంప్రెషన్ ప్రాసెస్ లో యారో సింబల్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకోసమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన రిప్రజెంటేషన్ ఆఫ్ యారో సింబల్ ఇన్ కంప్రెషన్ ప్రాసెస్. ఒకటి యారో సింబల్ ఇట్లా ఉంటుందండి, టువర్డ్స్ ప్రెషర్ లైన్. అంటే మనకి ఈ యారో సింబల్ అనేది ప్రెషర్ లైన్ వైపు వెళ్తున్నట్లు ఉంటుంది. ఒక డైరెక్షన్ అది. ఇంకొకటి వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ లో చూపిస్తామండి. ఒకటేమో టువర్డ్స్ ది ప్రెషర్ లైన్, నెక్స్ట్ టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఇలా రెండు వైపులా మన కాంప్రెషన్ ప్రాసెస్ లో పీవీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఈ యారో సింబల్స్ రెండు కూడా పెడితేనేమో మనం పీ లైన్ వరకు వెళ్తాము, లేదంటే పెడతాము, లేదంటే పైకి వెళ్తున్నట్టు చూపిస్తాం యారో సింబల్. ఇది పీవీ డయాగ్రామ్ లో. టీఎస్ డయాగ్రామ్ లో ఎలా ఉంటుందంటే సేమ్ ఒక యారో సింబల్ వచ్చేసి మనకి టెంపరేచర్ లైన్ మీట్ అవుతున్నాం అంటే టెంపరేచర్ లైన్ సైడ్ వెళ్తున్నట్లు చూపిస్తాము. ఇలా ఈ డైరెక్షన్ లో చూపిస్తాము. లేదు అంటే ఈ డైరెక్షన్ లో, అపోర్ డైరెక్షన్ లో చూపిస్తామండి. ఇది టీఎస్ డయాగ్రామ్ లో. అలానే ఇది కంప్రెషన్ ప్రాసెస్ అండి. ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కూడా ఈ యారో సింబల్స్ ఎలా చూపిస్తాం అనేది చూడండి. సో రిప్రజెంటేషన్ ఆఫ్ యారో సింబల్స్ ఇన్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. సో ఇన్ పీవీ డయాగ్రామ్ లో అయితే యారో సింబల్ అవే ఫ్రమ్ ది ప్రెషర్ లైన్. సో చూడండి ఇక్కడ ఈ యారో సింబల్ ప్రెషర్ లైన్ నుంచి దూరంగా వెళ్తున్నట్టు చూపిస్తున్నాము. సో అట్లా ఇంకొక డైరెక్షన్ వచ్చేసి యారో సింబల్ డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తున్నట్టు చూపిస్తాము. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి యూజ్ చేస్తాము.
అలానే టీఎస్ డయాగ్రామ్ విషయానికి వస్తే అలానే టెంపరేచర్ లైన్ దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నట్టు చూడండి, అవే ఫ్రమ్ ది టెంపరేచర్ లైన్. సో ఈ యారో సింబల్. సో నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తున్నట్టు చూపిస్తాము. ఓకేనా? సో ఇలా యారో సింబల్స్ టీఎస్ డయాగ్రామ్, పీవీ డయాగ్రామ్ లో కంప్రెషన్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో ఎలా ఉంటాయి అనేది చూపిస్తామండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాసెస్ ని, అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్, అడియాబాటిక్, పాలిట్రిక్ అన్ని ప్రాసెస్ లో మనకి పీవీ డయాగ్రామ్స్, టీఎస్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. ఫస్ట్ విల్ టేక్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో ఆర్ దానికి అనదర్ నేమ్ ఆఫ్ ది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఐసోచోరిక్ ప్రాసెస్. సో దీంట్లో ఫస్ట్ మనం కంప్రెషన్ ప్రాసెస్ చూస్తాం. కంప్రెషన్ ప్రాసెస్ లో ఫస్ట్ పీవీ డయాగ్రామ్ చూద్దామండి. హారిజంటల్ లైన్ డ్రా చేయండి. ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయండి. సో దట్ ఈస్ అ ప్రెషర్ లైన్, వాల్యూమ్ లైన్. సో నెక్స్ట్ వర్టికల్ లైన్ డ్రా చేయండి. దట్ ఈస్ ప్రెషర్ లైన్. ఓకే. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ కంప్రెషన్ ప్రాసెస్, కంప్రెస్ అవుతున్నట్టుంది. సో కంప్రెస్ అవుతున్నప్పుడు, కంప్రెస్ అంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా అండి? డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏం ప్రాసెస్? కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి వాల్యూమ్ అనేది కాన్స్టాంట్ గా ఉంచాలి. సో వీని నేను కాన్స్టాంట్ గా ఉంచాను, విసి అని పెట్టాను ఇక్కడ. సో వాల్యూమ్ ని కాన్స్టాంట్ గా ఉంచుతున్నాను. సో కంప్రెషన్ ప్రాసెస్ లో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందండి. వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు, సో సారీ కాన్స్టాంట్ గా ఉంటుంది వాల్యూమ్. సో కంప్రెషన్ కాబట్టి ఆటోమేటిక్ గా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంప్రెషన్ ప్రాసెస్ లో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఆరో సింబల్ పైకి పెట్టానండి. పి పక్కన ఆరో సింబల్ పైకి ఉందంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఏమవుతుందండి? అది కూడా ఇంక్రీజ్ అవుతుందండి. టెంపరేచర్ కూడా ఇంక్రీజ్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం 1 to 2 స్టేట్ 1 స్టేట్ 2 ప్రాసెస్ కి చూద్దామండి. 1 to 2 ప్రాసెస్. ఫస్ట్ స్టేట్ 1 తీసుకుంటున్నాను, నెక్స్ట్ స్టేట్ 2. సో ఇది కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి సో మనం తీసుకున్నటువంటి 1 to 2 స్టేట్ ప్రాసెస్ వచ్చేసి, అంటే మనకి ఆ వాల్యూమ్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలండి. ఇలా ఉండాలి. దిస్ ఇస్ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ రిప్రజెంటేషన్. కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ రిప్రజెంటేషన్. దిస్ ఇస్ స్టేట్ 1 అండ్ స్టేట్ 2. సో ఆరో సింబల్, ఇది కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి ఆరో సింబల్ ఎటువైపు పెట్టాలండి? చూడండి, స్టేట్ 1 దగ్గర వాల్యూమ్ V1 ఉంటుంది. ఎంత ఉంటుందో చూసుకుందాము. స్టేట్ 1 చూడండి, ఆరో సింబల్ వచ్చేసి మనకి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుందండి. ఓకేనా? సో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. స్టేట్ 1 నుంచి స్టేట్ 2 కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఆరో సింబల్ షుడ్ బి అప్వర్డ్ డైరెక్షన్. సో అట్ స్టేట్ 1 pressure P1, at state 2 pressure P2, at state 1 and at state 2 volume will be constant. ఇక్కడ ఇది కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి సో V1 V2 రెండు కూడా ఈక్వల్ గా ఉంటుందండి. సేమ్ స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. చూడండి, కాన్స్టాంట్ వాల్యూమ్ అన్నప్పుడు ఆ వాల్యూమ్ లైన్ అనేది వాల్యూమ్ లైన్ కి, హారిజంటల్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలండి. సో ఇక్కడ V1 is equal to V2 అవుతుంది. సో ఇలా మనం ఇది పీవీ డయాగ్రామ్ అండి. నెక్స్ట్ టీఎస్ డయాగ్రామ్ చూద్దాం. సో టీఎస్ డయాగ్రామ్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయండి. ఇది ఎంట్రోపీ లైన్ అండి. సో వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఇది టెంపరేచర్ లైన్. టీఎస్ డయాగ్రామ్. టీఎస్ అంటే టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్. సో ఇక్కడ టెంపరేచర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ రిప్రజెంటేషన్ ప్రెషర్ పెరిగినప్పుడు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి స్టేట్ 1 తీసుకుంటున్నాను ఇక్కడ, అండ్ స్టేట్ 2, ఈ రెండింటిని జాయిన్ చేసిన ఒక కర్వ్ వస్తుందండి. సో ఇప్పుడు మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే స్టేట్ 1 నుంచి స్టేట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కానీ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉండాలి టీఎస్ డయాగ్రామ్, ఆరో సింబల్. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ అట్ స్టేట్ 1 temperature will be T1 and entropy will be S1. At state 2 temperature T2, entropy S2. సో ఇది మనకి టీఎస్ డయాగ్రామ్ అండి. టీఎస్ డయాగ్రామ్. సో ఇది కాన్స్టాంట్ వాల్యూమ్ కంప్రెషన్ ప్రాసెస్. కాన్స్టాంట్ వాల్యూమ్ కంప్రెషన్ ప్రాసెస్. నెక్స్ట్ కాన్స్టాంట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ చూద్దామండి. సో దీంట్లో కూడా కాన్స్టెంట్ వాల్యూమ్ కంప్రెషన్ ప్రాసెస్ లో, కాన్స్టెంట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో పీవీ డయాగ్రామ్ ఫస్ట్ హారిజాంటల్ లైన్, వాల్యూమ్ లైన్,
నెక్స్ట్ వర్టికల్ లైన్ ప్రెషర్ లైన్. సో దీంట్లో కాన్స్టాంట్ అనేది వాల్యూమ్ అనేది కాన్స్టాంట్ కాబట్టి వాల్యూమ్ కాన్స్టాంట్ ఉంచుతున్నాను. సో ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎక్స్పాన్షన్ అవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుందంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ డిక్రీజ్ అవుతున్నట్టు చూపించాను డౌన్వర్డ్ డైరెక్షన్లో. సో ప్రెషర్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతుందండి, ఎంట్రోపీ కూడా. ఎప్పుడైతే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందో ఎంట్రోపీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇది రిప్రజెంటేషన్. స్టేట్ 1 స్టేట్ 2 తీసుకుంటున్నానండి. అట్ స్టేట్ 1 దగ్గర ఇనిషియల్గా మనకు హై ప్రెషర్ నుంచి వస్తుందండి, ఇది హై ప్రెషర్ స్టేట్ 1. హై ప్రెషర్ నుంచి చూడండి ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది అంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తుంది. సో కాబట్టి ఇది కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి మనకి లైన్ షుడ్ బి స్టేట్ 1 స్టేట్ 2 కనెక్ట్ చేసే లైన్ వర్టికల్ హారిజంటల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలండి, ఇలా ఉండాలి. ఓకే, ఆరో సింబల్ ఇప్పుడు మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. స్టేట్ 1 నుంచి ప్రెషర్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తుంది కాబట్టి ఆరో సింబల్ మన ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్ చూపించాలండి. అట్ స్టేట్ 1 ప్రెషర్ విల్ బి P1 హై ప్రెషర్ టు లో ప్రెషర్, P2 ఇస్ ద లో ప్రెషర్. సో వాల్యూమ్ అనేది కాన్స్టాంట్, V1 V2 కాన్స్టాంట్. సో నెక్స్ట్ టీఎస్ డయాగ్రామ్ చూద్దామండి. హారిజంటల్ లైన్ డ్రా చేయండి. సో అది ఎంట్రోపీ లైన్, వర్టికల్ లైన్ డ్రా చేయండి. అది మనకి టెంపరేచర్ లైన్ అవుతుందండి, ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అంటే చూడండి హై టెంపరేచర్ అండి స్టేట్ 1, ఇది లో టెంపరేచర్ స్టేట్ 2, రెండింటిని కనెక్ట్ చేస్తున్నాను. సో హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ రావాలి కాబట్టి మనకి ఆరో సింబల్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి. సో ఎట్ స్టేట్ 1 temperature will be T1, entropy will be S1. At state 2 temperature will be T2, entropy will be S2. సో ఇది మనకి PV డయాగ్రామ్ అండ్ TS డయాగ్రామ్ అండి. ఓకేనా, సో మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఒకటే అయిపోయిందండి. కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ దాంట్లో కంప్రెషన్ కాన్స్టాంట్ వాల్యూమ్ కంప్రెషన్ ప్రాసెస్, కాన్స్టాంట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్, ఈ 2 ప్రాసెస్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ మనం కాన్స్టాంట్ ప్రెషర్ ప్రాసెస్ చూద్దామండి. కాన్స్టాంట్ ప్రెషర్ కంప్రెషన్ ప్రాసెస్, కాన్స్టాంట్ ప్రెషర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సెకండ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ చూద్దాం. దట్ ఈస్ కాన్స్టాంట్ ప్రెషర్ process or isobaric process. Again, in constant pressure process we have two types of process. They are constant pressure compression process, constant pressure expansion process. So now let us see constant pressure compression process. So first PV diagram చూద్దామండి. ఫస్ట్ హారిజంటల్ లైన్ డ్రా చేయండి, హారిజంటల్ లైన్. సో ఇది మనకు వాల్యూమ్ లైన్ అవుతుందండి. నెక్స్ట్ వర్టికల్ లైన్ డ్రా చేయండి, అది వచ్చేసి ప్రెషర్ లైన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ వచ్చేసి ఏంటి, కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి ప్రెషర్ P అనేది కాన్స్టెంట్గా ఉండాలి, P అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ప్రెషర్ P షుడ్ బి కాన్స్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఎ కంప్రెషన్ ప్రాసెస్. కంప్రెషన్ మీన్స్ కంప్రెస్ అవుతుందంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుందండి. వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందండి. సో టెంపరేచర్ షుడ్ బి ఇంక్రీజ్డ్. సో కాబట్టి వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంట్రోపీ అనేది, సో ఇది ఎంట్రోపీ అనేది డిపెండ్ ఆన్ ది టెంపరేచర్ కాబట్టి టెంపరేచర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయినప్పుడు ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంట్రోపీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్తాము, ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ కాబట్టి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూద్దామండి, స్టేట్ 1 అండ్ స్టేట్ 2 తీసుకుంటున్నాను. ఇది స్టేట్ 1. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి మనం డ్రా చేసేటటువంటి కాన్స్టెంట్ ప్రెషర్ లైన్ అనేది ప్రెషర్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, వాల్యూమ్ లైన్కి ప్యారల్గా ఉండాలి, ఇలా ఉండాలండి. ఇది స్టేట్ 1 అండ్ స్టేట్ 2. సో ఇక్కడ స్టేట్ 1 నుంచి ఇప్పుడు మనకు వాల్యూమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి వాల్యూమ్ అనేది డిక్రీజ్ కావాలి. సో డిక్రీజ్ కావాలి కాబట్టి ఆరో సింబల్ అనేది ఏ డైరెక్షన్లో ఉండాలి, సో టువర్డ్స్ ది ప్రెషర్ లైన్ అంటే ప్రెషర్ లైన్ని మీట్ అవుతున్నట్టు, ప్రెషర్ లైన్ వైపు వెళ్తున్నట్టు చూపించాలండి. వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది చూడండి, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అంటే వాల్యూమ్ V1 హై వాల్యూమ్ నుంచి లో వాల్యూమ్కి డిక్రీజ్ అవుతుంది.
సో V1 నుంచి V2 అనేది, V1 హై వాల్యూమ్, V2 అనేది లో వాల్యూమ్ కాబట్టి సో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ at state 1 we will have volume 1 and state 2 volume V2. So this is a volume, small volume. So this is a V1 volume, big volume. So next at state 1 and state 2 pressure will be constant, P1 is equal to P2. So ఇది మనకి PV diagram in constant pressure compression process. TS diagram చూద్దాం. సో హారిజాంటల్ లైన్ డ్రా చేయండి, ఎంట్రోపీ లైన్ అవుతుంది. వర్టికల్ లైన్ డ్రా చేయండి, టెంపరేచర్ లైన్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఎంట్రోపీ అనేది ఏమవుతుంది చూడండి, ఇంక్రీజ్ అవుతుందండి. టెంపరేచర్ లైన్ అది ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎంట్రోపీ ఏమవ్వాలి, ఇంక్రీజ్ కావాలి. సో స్టేట్ 1 ఇది స్టేట్ 2. సో ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి T1 is a low temperature, T2 is a high temperature. So arrow symbol should be upward direction. సో ఇలా అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నట్టు చూపించాలి, అంటే ఆ టెంపరేచర్ అనేది పెరుగుతున్నట్లు చూపిస్తామండి. T1 నుంచి T2కు పెరుగుతుంది అని చూపిస్తాం. సో ఇక్కడ T1 దగ్గర స్టేట్ 1 దగ్గర T1 టెంపరేచర్ అండ్ S1 ఎంట్రోపీ, స్టేట్ 2 దగ్గర T2 టెంపరేచర్, S2 ఎంట్రోపీ. ఇది మనకి PV డయాగ్రామ్ అండ్ TS డయాగ్రామ్. సో కాన్స్టాంట్ ప్రెషర్ కంప్రెషన్ ప్రాసెస్లో నెక్స్ట్ మనం కాన్స్టాంట్ ప్రెషర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ చూద్దాం. కాన్స్టాంట్ ప్రెషర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ PV డయాగ్రామ్. హారిజాంటల్ లైన్ PV వాల్యూమ్ లైన్, వర్టికల్ లైన్ ప్రెషర్ లైన్. సో ఇది కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి ప్రెషర్ P అనేది కాన్స్టాంట్ గా ఉంచండి, P షుడ్ బి కాన్స్టాంట్. సో ఎక్స్పాండ్ అవుతున్నట్టు వాల్యూమ్ అనేది ఏం కావాలి, ఇంక్రీజ్ అవుతుందండి. వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ షుడ్ బి ఇంక్రీజ్డ్. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుందండి. టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు ఎంట్రోపీ కూడా డిక్రీజ్ కావాలి, ఎందుకంటే ఎంట్రోపీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. సో కాబట్టి టెంపరేచర్ ఇక్కడ ఎంట్రోపీ అనేది టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు ఎంట్రోపీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో కాన్స్టాంట్ ప్రెషర్ ప్రాసెస్లో మనకి కాన్స్టెంట్ ప్రెషర్ లైన్ అనేది ప్రెషర్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, వాల్యూమ్ లైన్కి ప్యారలల్గా ఉండాలి. స్టేట్ 1 అండ్ స్టేట్ 2 తీసుకుంటున్నాను. సో ఇక్కడ వాల్యూమ్ అనేది లో వాల్యూమ్ నుంచి హై వాల్యూమ్కి, ఇది V1 ఈజ్ లో వాల్యూమ్, V2 ఈజ్ హై వాల్యూమ్. సో కాబట్టి ఆరో సింబల్ ఇప్పుడు అవే ఫ్రమ్ ది ప్రెషర్ లైన్ నుంచి దూరంగా వెళ్తున్నట్టు ఉండాలి. కాబట్టి ఆరో సింబల్ అనేది ప్రెషర్ లైన్ దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నట్టు రిప్రజెంట్ చేసామండి, ఈ డైరెక్షన్ టువర్డ్స్ రైట్ సైడ్. సో కాబట్టి ఇది మనకి రిప్రజెంటేషన్ అండి. స్టేట్ 1 దగ్గర మనకి వాల్యూమ్ V1 ఉంది, లో వాల్యూమ్. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, లో వాల్యూమ్ నుంచి హై వాల్యూమ్కి ఇంక్రీజ్ అవుతుంది, P2 అవుతుంది. సో ఇక్కడ ప్రెషర్ స్టేట్ 1 స్టేట్ 2 దగ్గర ప్రెషర్ అనేది వచ్చింది, P1 ఈజ్ ఈక్వల్ టు P2, స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. సో ఇది మనకి PV డయాగ్రామ్. నెక్స్ట్ TS డయాగ్రామ్ చూద్దామండి, కాన్స్టెంట్ ప్రెషర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్కి. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి PV డయాగ్రామ్లో ఒకటి స్టేట్ 1 స్టేట్ 2 ఒక లైన్ వచ్చిందంటే TS డయాగ్రామ్లో కర్వ్ వస్తుందండి. TS డయాగ్రామ్లో స్ట్రైట్ లైన్ వచ్చిందంటే PV డయాగ్రామ్లో కర్వ్ వస్తుందండి. సో కాబట్టి ఇక్కడ స్టేట్ 1 స్టేట్ 2 కనెక్ట్ చేసేటటువంటి రెడ్ కలర్ లైన్ స్ట్రైట్గా ఉంది, ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎట్లా ఉంటుందంటే కర్వ్ వస్తుంది TS డయాగ్రామ్లో. చూద్దామండి TS డయాగ్రామ్. హారిజాంటల్ లైన్ TS ఎంట్రోపీ లైన్, వర్టికల్ లైన్ టెంపరేచర్ లైన్. ఇంకా టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ రెడ్ కలర్లో ఉన్న లైన్ స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి కర్వ్డ్ లైన్ డ్రా చేయాలి. స్టేట్ 1 అండ్ స్టేట్ 2 ఈ రెండింటిని జాయిన్ చేస్తూ కర్వ్డ్ లైన్ డ్రా చేయాలి. సో ఎందుకు ఇట్లా 1 అంటే హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి, సో ఇక టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి T1 ఈజ్ హై టెంపరేచర్, T2 ఈజ్ లో టెంపరేచర్. సో ప్రారో సింబల్ ఎలా ఉండాలి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. At state 1 temperature is T1 high temperature and entropy S1. At state 2 temperature is T2, entropy is S2. సో ఇది మనకి TS డయాగ్రామ్. ఓకే, TS డయాగ్రామ్ దేంట్లో కాన్స్టాంట్ ప్రెషర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్ చూద్దామండి. ఐసోథర్మల్ ప్రాసెస్ థర్డ్ వన్, ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్. So isothermal means constant temperature process. Isothermal or constant temperature process.
సో ఇక్కడ P is కాన్స్టాంట్ ఉందండి, P కాన్స్టాంట్ కాదు, T కాన్స్టాంట్. సో ఇప్పుడు T అనేది కాన్స్టాంట్, ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుందండి, కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి కంప్రెషన్ అన్నప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ కావాలి. సో వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రెషర్ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. సో దీనికి మనం పీవీ డయాగ్రామ్ డ్రా చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఫస్ట్ టీఎస్ డయాగ్రామ్ డ్రా చేస్తామండి దీంట్లో. ఎందుకు అంటే ఇక్కడ కాన్స్టాంట్ టెంపరేచర్ అంటే టీఎస్ డయాగ్రామ్లో స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రైట్ లైన్ దేంట్లో అయితే వస్తుందో అది ఫస్ట్ డ్రా చేస్తాము. ఫస్ట్ ఎంట్రోపీ లైన్, నెక్స్ట్ టెంపరేచర్ లైన్. కాన్స్టాంట్ టెంపరేచర్ కాబట్టి లైన్ అనేది టెంపరేచర్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, ఈ వర్టికల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. కాబట్టి స్టేట్ 1 అండ్ స్టేట్ 2. సో ఇక్కడ కాన్స్టాంట్ టెంపరేచర్ ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. టెంపరేచర్ అనేది S1 నుంచి S2కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఆరో సింబల్ వచ్చేసి మనకి టెంపరేచర్ లైన్ వైపు వెళ్తున్నట్టు రిప్రజెంట్ చేస్తాము. సో ఇది టువర్డ్స్ ది టెంపరేచర్ లైన్. కాన్స్టాంట్ టెంపరేచర్ T1 is equal to T2. At state 1 entropy is S1, at state 2 entropy is S2. So these two are constant. T1 and T2 is constant. T1 is T2 constant. సో ఇక్కడ టీఎస్ డయాగ్రామ్ లో మనకి రెడ్ కలర్ లైన్ స్ట్రైట్ లైన్ వచ్చింది కాబట్టి పీవీ డయాగ్రామ్ లో అది కరువుగా కన్వర్ట్ అవుతుందండి. సో కాబట్టి పీవీ డయాగ్రామ్ వచ్చేసి ఇది వాల్యూమ్ లైన్, ప్రెషర్ లైన్. సో ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి ప్రెషర్ ఇంక్రీజ్ కావాలి. ఇది స్టేట్ 1 అండ్ స్టేట్ 2. ఇది ఇక్కడ కరువు లైన్ డ్రా చేయాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ అంటే ఇక్కడ కరువు లైన్. సో ఆరో సింబల్ వచ్చేసి మనకు ప్రెషర్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందండి. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆరో సింబల్ షుడ్ బి అప్వర్డ్ డైరెక్షన్. సో అప్వర్డ్ డైరెక్షన్లో ఆరో సింబల్ ఉంచింది. సో మనకి ఇది పీవీ డయాగ్రామ్. అట్ స్టేట్ 1 ప్రెషర్ విల్ బి P1, వాల్యూమ్ విల్ బి V1. అట్ స్టేట్ 2 ప్రెషర్ విల్ బి P2 అండ్ వాల్యూమ్ విల్ బి V2. సో దిస్ ఈజ్ అవర్ పీవీ డయాగ్రామ్ అండ్ టీఎస్ డయాగ్రామ్ ఇన్ isothermal compression process. నెక్స్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ చూద్దామండి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ isothermal means another name of the isothermal process is constant temperature process. Temperature is constant, T is constant. So expansion, this is expansion process. Expand అవుతుందంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Volume, whenever the volume is increases, then automatically pressure will decreases. Pressure అనేది తగ్గిపోతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంట్రోపీ కూడా డిక్రీజ్ అవుతుందండి. ఓకేనా. సో ఫస్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి టెంపరేచర్ కాన్స్టాంట్ కాబట్టి కాన్స్టాంట్ లైన్ స్ట్రైట్ లైన్ వస్తుంది కాబట్టి టీఎస్ డయాగ్రామ్ ఫస్ట్ డ్రా చేద్దాం. సో ఎంట్రోపీ S లైన్, హారిజంటల్ లైన్ ఎంట్రోపీ లైన్, వర్టికల్ లైన్ టెంపరేచర్ లైన్. స్టేట్ 1. సో ఇక్కడ మనకి చూడండి ప్రెషర్ అనేది ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది చూడండి. సో కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ కాబట్టి స్టేట్ 1 అండ్ స్టేట్ 2 ఈ రెండు మనం స్టేట్ 1 స్టేట్ 2 కనెక్ట్ చేస్తాం. రెడ్ కలర్ లైన్ స్టేట్ 1 అండ్ స్టేట్ 2. ఆరో సింబల్ చూడండి ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి ఆరో సింబల్ వచ్చేసి మనకి టెంపరేచర్ లైన్ నుంచి దూరంగా వెళ్తుంది. స్టార్టింగ్లో చెప్పానండి ఆరో సింబల్ అనేది మనకి ఆరో సింబల్ షుడ్ బి అవే ఫ్రమ్ ది టెంపరేచర్ లైన్. సో టెంపరేచర్ లైన్ నుంచి దూరంగా వెళ్తున్నట్టు రిప్రజెంట్ చేశాము. ఇది అట్ స్టేట్ 1 ఎంట్రోపీ is S1, అట్ స్టేట్ 2 ఎంట్రోపీ is S2. And at state 1 and state 2 temperature is constant. This is a isothermal process. That's why T1 is equal to T2. So this is our TS diagram. Now let us see PV diagram. So draw the horizontal line. So this is our volume line. Draw the vertical line. This is our pressure line. So here the pressure is decreasing.
ప్రెషర్ అనేది తగ్గుతుందండి. ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎక్స్పాన్షన్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్ లైన్ స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి పీవీ డయాగ్రామ్ లో అది కర్వ్ లైన్ రావాలి. ఇది స్టేట్ 1 అండ్ స్టేట్ 2 రెండింటిని డ్రా చేసే లైన్ కర్వ్ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ అన్నప్పుడు ఇక్కడ కర్వ్ లైన్, పీవీ డయాగ్రామ్ స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు టీఎస్ డయాగ్రామ్ కర్వ్ లైన్ వస్తుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆరో సింబల్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో రిప్రజెంట్ చేయాలి. అట్ స్టేట్ 1 pressure will be P1, volume will be V1. At state 2 pressure will be P2 and volume will be V2. So ఇది PV diagram and TS diagram in isothermal expansion process. So next మనం fourth one adiabatic compression process చూద్దామండి. Adiabatic process, another name of the adiabatic process is isentropic process. So next adiabatic process చూద్దాం. Okay students, now let us see the adiabatic process. So another name of the adiabatic process is isentropic process. In adiabatic process, what is the constant? Entropy is the constant. So entropy is the constant. S is the constant. So now let us see, in adiabatic process, the first process is what? Isentropic or adiabatic, whatever it is. Adiabatic compression process. First one is adiabatic compression process. Now let us see adiabatic compression process. So in adiabatic compression process, first let us see TS diagram or PV diagram, whatever it is. So first let us see PV diagram. In adiabatic process, what is the constant? Entropy is the constant. So S is the constant. See here, this is a compression process. This is a compression process. Compression process means volume will be decreased. Volume will be decreased. So volume will decreases. In compression process, volume will decreases. When the volume decreases, pressure automatically increases. Pressure automatically increases. So when the pressure increases, temperature also increases. Temperature also increases. So this is the statement of the adiabatic compression process. So now let us see PV diagram. First draw the horizontal line. So as a this is volume line. So draw the horizontal line. So consider this horizontal line as volume line. Next draw the vertical line. So consider this vertical line as pressure line. This is a pressure line. So here take the state 1 and state 2. This is state 1. In adiabatic compression process, pressure is increasing. So pressure is increased from state 1 to state 2. Pressure increases. So this is a state 1 and state 2. So in TS diagram we will get the TS diagram, that is a straight line. So TS diagram లో straight line ఉంది అంటే మనకి PV diagram లో curved line రావాలి. So state 1 and state 2 connect చేసే line curved line, red color line. So pressure is increasing means we have to represent the arrow symbol in upward direction. So like this. So మనం ఇలా represent చేయాలి. At state 1 pressure will be P1, volume will be V1. At state 2 pressure will be P2 and volume will be V2. So now this is our PV diagram. Now let us see TS diagram. So draw the horizontal line. Consider this horizontal line as entropy line. Next draw the vertical line. Consider this vertical line as temperature line. Okay. So in adiabatic compression process, temperature will increases. Temperature will increases. When the volume decreases, temperature increases. Volume decreases, pressure increases. When the pressure increases, temperature also increases. So this is state 1 and this one is state 2. So entropy is constant. Entropy will be constant in isentropic compression process. So entropy constant means state 1 and state 2 connect చేసే line should be perpendicular to entropy line and parallel to temperature line. So this is a entropy line, state 1 and state 2 entropy line. So entropy line మనకి ఇక్కడ arrow symbol అనేది ఏ డైరెక్షన్ లో ఉండాలి? టెంపరేచర్ అని చూడండి ఇంక్రీజ్ అవుతుంది అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది.
At state 1, temperature is T1. This is low temperature. At state 2, T2 temperature. This is a high temperature. Temperature is increasing from T1 to T2. At state 1 and state 2, what is entropy? Entropy is the constant. S1 is equal to S2. Okay. Now this is our TS diagram. I hope you understand. So now let us see adiabatic expansion process. Adiabatic expansion process or isentropic expansion process. So first, in adiabatic isentropic process, what is the constant? Entropy is the constant. So S is the constant. S is the constant. In expansion process, expansion process, volume will increases. In expansion process, volume increases. When the volume increases, automatically pressure decreases. Pressure decreases. When the pressure decreases, what about to temperature? Temperature decreases. When the temperature decreases, automatically entropy also decreases. Entropy also decreases. This is a statement of the adiabatic expansion process. Now let us see the PV diagram. First draw the horizontal line. Consider this horizontal line as volume line. Next draw the vertical line. Consider this vertical line as pressure line. Take the state 1 and state 2. So here in this isentropic expansion process, pressure is decreasing. Means from high pressure to low pressure. Pressure is coming from high pressure to low pressure. Initially we have high pressure, that is state 1, and this is state 2. Draw this, connect these 2 points, state 1 and state 2. So pressure is decreasing. Pressure is decreasing means we need to represent this arrow symbol downward direction. Downward direction. Okay, pressure is decreasing mode. So at state 1, pressure is P1, volume is V1. At state 2, pressure is P2, volume is V2. So this is the PV diagram. Next, let us see TS diagram. Draw horizontal line. So consider this horizontal line as entropy line. Next, draw the vertical line. Consider this vertical line as temperature line. So in isentropic expansion process, temperature is decreasing. Temperature is decreasing. Why? Because so here the pressure decreased. Pressure decreased means temperature also decreases. So when temperature decreases means, so we have to take this is a isentropic process. Isentropic process, what is the constant? Entropy is a constant. So constant entropy line should be perpendicular to horizontal line, parallel to vertical line. So this is state 1. So state 1 means this is state 1 and state 2. Temperature is decreasing means high temperature. Temperature is falling from high temperature to low temperature. So this is a high temperature T1. This is low temperature T2. So temperature falling means arrow symbol we should represent in downward direction. So like this. So at state 1, temperature is T1, high temperature. At state 2, temperature is T2, low temperature. And state 1 and state 2, what is entropy? Entropy is a constant. S1 is equal to S2. So this is the entropy diagram, TS diagram, temperature entropy diagram. I hope you understand about the different types of thermodynamic process. Thank you so much.